హలో గైస్, ఈరోజు అయితే మనము డావెన్సీ రిజాల్వ్ని ఫ్రీ వర్షన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ప్రొఫెషనల్గా ఏ విధంగా వీడియోస్ ఎడిట్ చేస్తారు, కలర్ గ్రేడ్ చేస్తారు, ఇంకా దాంట్లో మ్యూజిక్ మిక్స్ చేస్తారు, డెలివర్ చేస్తారు ఓటీటీకి కానీ ఐదర్ యూట్యూబ్కి కానీ లేదంటే సినిమా థియేటర్కి కానీ అనేది చూద్దాము. ఈ డావెన్సీ రిజాల్వ్ జర్నీలో ఫస్ట్ నేను ఈ డావెన్సీ రిజాల్వ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తూ ఫస్ట్ ఓపెన్ చేసినప్పటి నుంచి డావిన్సీ రిజాల్వ్ మనము ఒక 100 డేస్ వీడియో షూట్ చేస్తే ఆ 100 డేస్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో తెలుసుకునే వీడియో ఇది. ఆ మీడియా పూల్ పేజీని కవర్ చేస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను. దాంట్లో ఏ టు జెడ్ కాకపోయినా కానీ మ్యాక్సిమం యూజ్ అయ్యేలాగా నేను వాటిలో ప్రాక్సీస్ ఎలా మ్యాచ్ చేస్తారు, ఆప్టిమైజ్డ్ మీడియా అంటే ఏంటి, ప్రాక్సీస్ అంటే ఏంటి, టైం కోడ్ అంటే ఏంటి, వేవ్ ఫామ్తో మనము ఆడియోని ఎలా సింక్ చేస్తాం వీడియోకి, ఇంకా ఎలా ఆర్గనైజ్ చేస్తాం, బిన్స్ అంటే ఏంటివి, మాస్టర్ బిన్స్ అంటే ఏంటివి, అవన్నీ కూడా నేను ఈ ఫుల్ మీడియా పూల్ పేజ్ గురించి చేసే వీడియోలో పార్ట్స్గా చేస్తాను. సో మీరు ఆ పార్ట్స్ అన్ని కరెక్ట్గా చూస్తే మీకు మీడియా పూల్ పేజ్ అనేది ఏ డౌట్ లేకుండా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ మనము డావిన్సీ రిజాల్వ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే బ్లాక్ మ్యాజిక్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే డావిన్సీ రిజాల్వ్ అనేది బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అనే వాళ్ళ కంపెనీది. ఓకే, ఫస్ట్ నేను బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అని టైప్ చేస్తున్నాను. బ్లాక్ మ్యాజిక్ డిజైన్. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇలాగా వాళ్ళ అఫీషియల్ సైట్ ఇది blackmagicdesign.com అని. దాని మీద క్లిక్ ఇచ్చాను. ఇది బ్లాక్ మ్యాజిక్ డిజైన్లో హోమ్ పేజు. మనము ఇక్కడ డావిన్సీ రిజాల్వ్ ఉంది కదా, ఇక్కడ నుంచి అన్న క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డావిన్సీ రిజాల్వ్ ఇలా అంటే ఈ కంపెనీ వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ లిస్ట్లో డావిన్సీ రిజాల్వ్ కూడా ఒకటి. ఎందుకంటే వీళ్ళు కెమెరాస్, ఇంకా కూడా బ్రాడ్కాస్ట్ సిస్టమ్స్, స్టోరేజ్ డివైసెస్, కెమెరాస్, మానిటర్స్ కూడా వీళ్ళైతే చేయడం జరుగుతుంది. సో మనము డావిన్సీ రిజాల్వ్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన వెంటనే మనకు డావిన్సీ రిజాల్వ్ ఫ్రీ వర్షను, ఇంకా పక్కన స్టూడియో వర్షన్ కూడా కనిపిస్తుంది. మనము ఏ కోర్స్ చేసినా కానీ ఫ్రీ వర్షన్లోనే చేస్తాను నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ డావిన్సీ రిజాల్వ్ స్టూడియో వర్షన్ ఉన్నప్పటికీ కూడా నా దగ్గర నేను మీకు ఫ్రీ వర్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఇప్పుడు నా దగ్గర 8 GB గ్రాఫిక్ కార్డ్ ఉంది, అలాగే 8 కోర్ CPU ఉంది. స్టిల్ నా సిస్టమ్ 8 కోర్ CPU, 8 GB గ్రాఫిక్ కార్డ్ ఉన్నప్పటికీ కూడా స్టూడియో వర్షన్ని హ్యాండిల్ అయితే చేయలేకుంది. అందుకనే నేను డావిన్సీ రిజాల్వ్ ఫ్రీ వర్షన్లోకి వస్తున్నాను. సో మనము డావిన్సీ రిజాల్వ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా డావిన్సీ రిజాల్వ్ అని వచ్చింది కదా, దీంట్లో మనము ఇలా కిందకి స్క్రోల్ చేసుకున్న వెంటనే ఇక్కడ డావిన్సీ రిజాల్వ్ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, ఇలా ఫ్రీ డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. అలాగా తర్వాత నెక్స్ట్ మనం దాని మీద క్లిక్ చేసిన వెంటనే మ్యాక్ ఓఎస్ అంటే యాపిల్ కానీ లేదా లైనక్స్ వాడుతున్నారా, యాపిల్ కంప్యూటర్ వాడే వాళ్ళైతే మ్యాక్ ఓఎస్ ఎక్స్ కానీ, తర్వాత లైనక్స్ ఒకవేళ ఓఎస్ వాడుతుంటే లైనక్స్ మీద క్లిక్ చేయండి. లేదు నార్మల్ విండోస్ వాడుతున్నట్లయితే ఈ విండోస్ 86 అని ఉంది కదా, X86 అని, దీని మీద క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ విండోస్ ఆర్మ్ డివైసెస్ అని ఉంది కదా, ఇవి మనకు కాదు, ఇవి వెరీ లో ఎండ్ ఉంటాయి. కొన్ని సపరేట్ డివైసెస్ వస్తుంటాయి, కొన్ని ట్యాబ్లెట్స్లో విండోస్ ఓఎస్ ఇస్తుంటారు అలాంటివి. ఇదైతే మనం ప్రతి ఒక్కటి వాడేది విండోస్ డివైస్, ఇంటెల్ ప్రాసెసర్ కానీ ఏఎండి ప్రాసెసర్ కానీ వచ్చేటివన్నీ కూడా విండోస్ 86 ఆర్కిటెక్చర్లోనే వస్తాయి. కాబట్టి మనము విండోస్ 86 మీద క్లిక్ చేద్దాము. ఇలాగా మన డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఒక పాతకాలంలో అంటే ఒక 5 years బ్యాక్ అయితే అప్పుడు డావిన్సీ రిజాల్వ్ 15, 16 రన్ అయ్యే టైంలో నేను ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది కదా, అప్పుడు మనం ఇక్కడ స్కిప్ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు స్కిప్ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ లేదు. సో మాన్యువల్గా మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఏమున్నాయో అవన్నీ ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత కింద రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, నాదైతే డావిన్సీ రిజాల్వ్ డౌన్లోడ్ అయిపోయింది. సో నేను ఫోల్డర్ మీద క్లిక్ చేస్తున్నాను. లేదు మీకు ఎక్కడ డౌన్లోడ్ చేశారో లేదా డౌన్లోడ్స్ అనేవి ఎక్కడికి వెళ్తాయో మీకు ఐడియా ఉంటే
ఆ ఫోల్డర్‌కి వెతికి మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేదా నేనైతే మ్యాక్సిమము నా డౌన్‌లోడ్స్ అన్నీ కూడా డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లోకే పోతాయి కాబట్టి నేను ఇక్కడ ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ ఇచ్చాను. ఇక్కడ డావిన్సీ రిజాల్వ్ అనేది డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లో వచ్చింది చూసారా? ఇక్కడ డౌన్‌లోడ్స్ అని ఉంది కదా సైడ్‌లో క్విక్ యాక్సెస్‌లో. ఈ డౌన్‌లోడ్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ డావిన్సీ రిజాల్వ్ ఇది కూడా ఒక జిప్ ఫార్మాట్‌లో ఉంటుంది. మనం ఈ జిప్ ఫార్మాట్‌ని మనము ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటే దాని లోపల ఉండే ఫైల్స్ బయటొస్తాయి. లేదు ఎక్స్ట్రాక్ట్ టు డావిన్సీ రిజాల్వ్ అని చెప్పి ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో మీరు ఈ నేమ్ మీద అది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఫోల్డర్. నాకు ఈ విధంగా నేమ్‌తో పాటు రావాలి కాబట్టి నేను ఎక్స్ట్రాక్ట్ టు డావిన్సీ రిజాల్వ్ విండోస్ ఉంది కదా! ఇదొచ్చి సేమ్ ఫోల్డర్‌లోనే ఇంకొక ఫోల్డర్ లాగా వస్తది. సో, మీ సీపీయూ స్పీడ్‌ని బట్టి ఇది ఎంత ఫాస్ట్‌గా ఎక్స్ట్రాక్ట్ అవుతుందనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ డౌన్‌లోడ్ అయింది కాబట్టి అంటే ఎక్స్ట్రాక్ట్ అయింది కాబట్టి ఇక్కడికొచ్చింది నాది ఫోల్డరు డావిన్సీ రిజాల్వ్ అనేది. నేను దీనిపైన డబుల్ క్లిక్ చేసుకొని ఫోల్డర్ లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ డావిన్సీ రిజాల్వ్ విండోస్ అని ఉంది కదా! దీనిపైన రన్ యాస్ అడ్మినిస్ట్రేటివ్ అంటే రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ అడ్మినిస్ట్రేటివ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ వచ్చింది కదా! డైలాగ్ బాక్సు. డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని యెస్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది ఒక ట్రస్టెడ్ సోర్స్ నుంచినే కాబట్టి మనం హోమ్ పేజ్ నుంచి డౌన్లోడ్ చేసాం కాబట్టి ఎలాంటి మాల్‌వేర్ ఉండదు. ఇక్కడ యెస్ ఇద్దాము. యెస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనము ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటే ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే డేటా అంతా కూడా కంప్యూటర్‌లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. సో, మనకు ఏమేమి ఇన్‌స్టాల్ చేయాలని అడుగుతా ఉంది. ఫెయిర్‌లైట్ ఆడియో యాక్సిలరేటర్ యుటిలిటీ అనేది నా దగ్గర లేదు కాబట్టి అన్‌టిక్‌లో ఉంది. నాకు కావాల్సింది డావిన్సీ రిజాల్వ్ వర్షను ఇంకా డావిన్సీ కంట్రోల్ ప్యానెల్స్ అన్నారు. కంట్రోల్ ప్యానెల్స్ కూడా నా దగ్గర లేవు. బట్ బై డిఫాల్ట్‌గా ఇచ్చాడు కాబట్టి నేను ఏం గాని అన్‌టిక్ చేయట్లేదు. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ రా ప్లేయర్ అని ఉంది కదా! ఇదైతే నాకు అవసరం ఉంది. ఎందుకంటే నా దగ్గర బ్లాక్ మ్యాజిక్ కెమెరా ఉంది. దాంట్లో బీరా ఫోల్డర్ అంటే బీరా ఫార్మాట్ అయితే వీడియోస్ సేవ్ అవుతాయి కాబట్టి అది నేను వీడియోస్ మీద డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఈ బ్లాక్ మ్యాజిక్ రా ప్లేయర్‌లో ఓపెన్ అయితాయి. ఎందుకంటే బీరా ఫార్మాట్ ఉండేటివి వీఎల్‌సీలో గానీ, విండోస్ మూవీ మేకర్‌లో గానీ, ఇంకోటి వేరే ఏ అప్లికేషన్‌లోనూ అంటే రా ఫార్మాట్ ఉండే ఫైల్‌ని డబుల్ క్లిక్ ఇస్తే ప్లే గాదు. సో, బ్లాక్ మ్యాజిక్ రా ప్లేయర్ అనేది మనం ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నా దగ్గర కెమెరా ఉంది కాబట్టి నేను ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కెమెరా లేకపోయి ఆహ్, సారీ మీ దగ్గర కెమెరా ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ టిక్ చేసుకోండి. ఎందుకంటే మనము ఏదన్నా శాంపుల్ ఫైల్స్ కంప్యూటర్ అంటే వీళ్ళ వెబ్ పేజ్‌లోంచి మనం డౌన్‌లోడ్ చేశామనుకోండి, శాంపుల్‌గా కలర్ గ్రేడ్ చేసుకోవడానికి అవి ఎలా ఉన్నాయి రా ఫార్మాట్ వీడియోస్ అనేది ఈ ప్లేయర్‌లోనే మనం ప్రివ్యూ చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనము దీని మీదకి ఈ బ్లాక్ మ్యాజిక్ రా ప్లేయర్ అనేది కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. టిక్ ఇవ్వండి. ఈ ఫెయిర్ లైట్ అనేది ఆడియోకి సంబంధించింది. ఇది మనకేం అవసరం లేదు కాబట్టి పెద్దగా నేను దీన్ని అన్‌టిక్‌లోనే పెట్టేసాను. నెక్స్ట్ ఇన్‌స్టాల్ మీద క్లిక్ ఇస్తున్నాను. ఓకే. ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఇన్‌స్టాలేషన్ నెక్స్ట్ స్టేజ్‌కి పోతుంది. నెక్స్ట్ స్టెప్‌లో ఏమొస్తాయనేది కూడా చెప్తాను. ఓకే. ఇప్పుడు పూర్తిగా ప్రోగ్రామ్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రీమెంట్ అని ఉంది కదా! లైసెన్స్ అగ్రీ చేస్తేనే నెక్స్ట్ స్టెప్‌లోకెళ్తుంది. నెక్స్ట్ ఈ ఫోల్డర్ యాజ్ ఇట్ ఈజ్ ఉందో అది అలాగే వదిలేసేయండి. మనం దీన్ని ఏం గాని చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని కూడా అంతే ఇన్‌స్టాల్ కొట్టేసేయండి. వెయిట్ చేయాలి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ గాని, ఫినిష్ గాని అని వచ్చేంత వరకు. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు మనకు ఆప్షన్స్ అదే మనల్ని రిక్వెస్ట్ చేసేంత వరకు మనము చూస్తూ ఉండాల్సిందే. ఇంకేం చేయలేము. ఒకవేళ మన సిస్టమ్ గాన కొంచెం స్లో అయ్యి, ప్రాసెసర్ స్లో ఉండి, గ్రాఫిక్ కార్డ్ అంత పవర్‌ఫుల్ కాకపోతే, అది ఇన్‌స్టాల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రీడ్‌మీ అని ఉంది కదా! అంటే వాళ్ళ లైసెన్స్ టర్మ్స్ అవన్నీ కూడా ఉండే ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే చూపిస్తుంది. అది మనకు అవసరం లేదు కాబట్టి, దానిపైన అన్‌టిక్ చేసేసి ఇక్కడ ఫినిష్ అని ఉంది కదా! ఈ ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అని ఉంది. ఓకే. ఓకే క్లిక్ చేసిన వెంటనే
మన సిస్టంలోకి డావిన్సీ రిజాల్వ్ అయితే ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు డెస్క్‌టాప్ మీద డావిన్సీ రిజాల్వ్ అని ఉంది కదా! మనం దీనిపైన డబుల్ క్లిక్ చేసినా వస్తుంది. లేదంటే స్టార్ట్ బటన్ ఉంది కదా! ఇక్కడ కింద. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రీసెంట్‌లీ యాడెడ్ అని ఉంది కదా! ఇక్కడికైనా వస్తుంది. లేదంటే కింద బిలో బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అని ఉంది కదా! ఈ బ్లాక్ మ్యాజిక్ డిజైన్ మీద క్లిక్ చేస్తే మనం ఇన్‌స్టాల్ చేసిండేటివన్నీ కూడా ఇక్కడికొస్తాయి. బ్లాక్ మ్యాజిక్ రా ప్లేయర్ ఉంది కదా! ఈ బ్లాక్ మ్యాజిక్ రా ప్లేయర్‌తో మనం బీరా ఫైల్స్ అనేటివి మనము ప్లే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ డావిన్సీ రిజాల్వ్ అని ఉంది కదా! ఈ యాప్ కోసమే మనం ఇన్‌స్టాల్ చేసాము. అది ఇక్కడ ఉంది డావిన్సీ రిజాల్వ్. సో, మనము ఇక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు స్టార్ట్ మెనూలోంచి. లేదంటే డెస్క్‌టాప్ మీద షార్ట్‌కట్‌తో అయినా మనము డావిన్సీ రిజాల్వ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాగ డావిన్సీ రిజాల్వ్ అనేది డెస్క్‌టాప్ మీద నుంచినే నేను లెఫ్ట్ క్లిక్ 2 టైమ్స్ ఇస్తున్నాను. అంటే డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో, ఫస్ట్ టైమ్ రన్ అయ్యేటప్పుడు కొంచెం టైం పడుతుంది. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఫస్ట్‌లో కాస్త లేట్‌గా ఓపెన్ అవుతుంది. అలాగని చెప్పి మీరు హ్యాంగ్ అయిపోయిందని అయితే ఎప్పటికీ అనుకోవద్దండి. కాస్త లేట్‌గానే ఓపెన్ అయితుంది. నేను ఇంతకుముందు డావిన్సీ రిజాల్వ్ వాడున్నాను కాబట్టి నాది ఉండే ప్రాజెక్ట్స్ అన్నీ చూపించింది. మీరు కొత్తగా వాడుతుంటే న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది కదా! డైరెక్ట్‌గా న్యూ ప్రాజెక్ట్ మీదకే ఎళ్ళండి. ఇంకా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా పెద్దగా మనకు అవసరం లేదు. వీటి గురించి ఒకవేళ తెలుసుకోవాలంటే ఇక్కడ లోకల్ ఉంది కదా! లోకల్ అంటే మన కంప్యూటర్ డ్రైవ్ అంటే లోకల్ హార్డ్ డిస్క్‌లన్నీ కూడా ఈ లోకల్ దాంట్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఈ నెట్వర్క్ అన్నారు కదా! ఈ నెట్వర్క్ అనేది ఏమంటే టీమ్స్ చేస్తారు. ఒక నలుగురు, ఐదుగురు ఈ ఎడిటింగ్ టీమ్‌లో పనిచేస్తుంటారు. ఇంకొక సమ్ మెంబర్స్ వచ్చి కలర్ గ్రేడింగ్ చేస్తుంటారు. వాళ్ళందరూ ఒకే నెట్వర్క్ మీద కొలాబరేట్ అయ్యి ఒకే టైమ్ లైన్‌ని డిఫరెంట్ వాటి కోసం యూజ్ చేస్తుంటారు. అంటే కొంతమంది ఆడియోకి వాడతారు, కొంతమంది కలర్ గ్రేడింగ్‌కి, కొంతమంది ఎడిటింగ్‌కి, కొంతమంది ఆ ఫైల్స్ ఆర్గనైజ్ చేసేకి వాడుతుంటారు. సో, ఇప్పుడు మళ్ళీ డావిన్సీ రిజాల్వ్‌లో కొత్తగా 2 పేజెస్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. అంటే డావిన్సీ రిజాల్వ్ 17 వర్షన్ నుంచి కట్ పేజ్ అనేది తీసుకొచ్చారు. నేనైతే కట్ పేజ్ చూపించాను. ఇంకా ఫోటో పేజ్ చూపించాను. అవి చూపించిన వెంటనే నేను వాటిని ఫస్ట్‌లోనే హైడ్ చేస్తాను. ఎందుకంటే నేను దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేసేది మీడియా పేజ్ గురించి, ఇంకా ఎడిట్ పేజ్ గురించి, ఆడియో కూడా బేసిక్స్ అయితే చెప్తాను. ఆడియోకు అడ్వాన్స్‌డ్‌గా ఏముండదు. కలర్ గ్రేడింగు ఫుల్‌గా ఎంటైర్ డీటెయిల్ ఏ టు జెడ్ ఆప్షన్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా డెలివరీ పేజ్‌లో ఓటీటీకి ఎలాగా అవుట్‌పుట్ ఇవ్వాలి, థియేటర్‌కి ఏ విధంగా అవుట్‌పుట్ ఇవ్వాలి, యూట్యూబ్‌కి ఏ విధంగా అవుట్‌పుట్ ఇవ్వాలి అనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఫస్టు ఇక్కడ మామూలుగా ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకు లోకల్ డేటాబేస్ అంటే మనం ఏ ఫోల్డర్‌లో మనము ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సేవ్ చేస్తున్నాం అనేది అడుగుతుంది. అంత అవసరం లేదు. సో, ఫస్టు ఇక్కడ లోకల్ డేటాబేస్ అని ఉంది కదా! మనం వీటిపైన సెలెక్ట్ చేసుకున్నా, చేసుకోకపోయినా పెద్ద అవసరం ఉండదు. ఒకవేళ ఎవరన్నా కామెంట్‌లో రిక్వెస్ట్ చేస్తే ఎలా చేయాలని అప్పుడు నేను వాటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌లో మనము ఈ డావిన్సీ రిజాల్వ్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పటి నుంచి లోపల మనం ఏవైతే వీడియోస్ షూట్ చేసామో వాటినన్నిటిని ఎలాగా సేవ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు సపోజ్ మనము ఎడిటింగ్ రూమ్‌లో ఉన్నాము. వేరే ఎక్కడో షూటింగ్ జరుగుతూ ఉంది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వాళ్ళు మనకు ఫైల్స్ తెచ్చిస్తారు. ఆ ఫైల్స్ సేవ్ చేసుకుంటాము. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళకి షూటింగ్ ఉంటుంది. నెక్స్ట్ డే ఫైల్స్ తెచ్చిస్తారు. అలాగే వాళ్ళు ఒక 100 డేస్ షూట్ చేస్తే, ఆ 100 డేస్ తెచ్చిచ్చిండే ఫైల్స్ మనము ఎలా సేవ్ చేసుకోవాలి, అవన్నీ గూడా మనకు డీటెయిల్డ్‌గా మనము నెక్స్ట్ క్లాస్ నుంచినే చెప్పుకుంటూ పోతాము. ఇంకొక విషయం ఏంటంటే, డావిన్సీ రిజాల్వ్ మాత్రమే కాకుండా ప్రీమియర్ ప్రో ఏ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ వాడే అతనికైనా గానీ, ఒక సినిమాను ఎడిట్ చేయాలని జెప్పి అతనికి ఆఫర్ వచ్చిందంటే, ఫస్ట్ డేనే అతని దగ్గరికి వాళ్ళ స్క్రిప్ట్ పేపర్ అయితే పూర్తిగా వెళ్ళిపోయి ఉంటుంది అతని చేతికి. అతను ఆ స్క్రిప్ట్‌ని చదువుకుంటూ సీన్‌ని ఎంతసేపు ఉండాలి అని జెప్పి డ్యూరేషను ఆ సీన్‌ని బట్టి కట్ జేసుకుంటూ పోతా ఉంటాడు. మనము అతనికి చెప్పిన వెంటనే ఓకే. ఈ సీన్‌లో ఇది బావుంటుంది. ఇంతసేపు ఉంటే సరిపోతుంది. ఈ షాట్ అవసరం లేదు. ఈ సీన్ అవసరం లేదు అని జెప్పి వాళ్ళు ఎడిట్ జేసేస్తుంటారు. కాబట్టి ఎడిటర్ దగ్గర గూడా ఒక స్క్రిప్ట్ పేపర్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్‌ని బట్టి ఎడిట్ జేస్తూ ఉంటారు. లేదు డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. లేదు వాళ్ళొచ్చి మీరు చేసిన ఎడిటింగ్ వెర్షన్ బాలేదు. నేను చెప్పిండే సీన్‌లన్నీ యాడ్ చేయాలంటే గూడా మనము యాడ్ జేసేకి ఆ ఫైల్స్ అన్నీ గూడా ఒక దగ్గర సేవ్ జేస్తాము. నెక్స్ట్ మీడియా పూల్ గురించి చెప్పినప్పుడు నేను పూర్తిగా చెప్తాను. ఇది జస్ట్ డౌన్‌లోడు ఆహ్, ఎలా డౌన్‌లోడ్ జేసుకోవాలి, ఎలా ఇన్‌స్టాల్ జేసుకోవాలనే వీడియో గాబట్టి నెక్స్ట్ వీడియోను ఖచ్చితంగా చూడండి. నేను అది గూడా ఒక 2, 3 డేస్‌లో యాడ్ జేస్తాను. సో, మీడియా పూల్ పేజ్ గురించి మీకు అది పూర్తిగా ఆ వీడియో అనేది కవర్ చేసేస్తుంది. ఓకే గైస్. ఆహ్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి.